మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తాండాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న నిరసనకు దిగిన విషయాన్ని మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆటోలను చిలుకోడు గ్రామ ఉపాధ్యాయులు అడిగించారు. ప్రభుత్వ పాఠశాలల విద్య గురించి ప్రైవేట్ యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ లో ఎలా చేర్పించుకుంటారంటూ నిలదీస్తున్నారు వాళ్ళు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా బోధన అందిస్తున్నామంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. స్టూడెంట్స్ కి ప్రభుత్వం భోజనం కూడా పెడుతోందంటూ గుర్తు చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని వివరించారు. అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్ కి డబ్బులు కట్టి లక్షల రూపాయలు నాశనం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలకు తాము న్యాయం చేస్తామంటున్నారు ఆ ఉపాధ్యాయులు. గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ ఫ్రీ ఇస్తాం. మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే మనకి ఏం కావాలా? ఇప్పుడు పిల్లలు రాసిందిగా మనకి గవర్నమెంట్ సీట్ రావాలా, గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ రావాలా, అన్ని ఫ్రీ సీట్ కావాలా. అయితే మేము అడిగింది ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని కమాండ్ చేయట్లేదు. గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ ఫ్రీ ఇస్తాం. మేము ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కేవలము ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికి గాను చేసినటువంటి ఒక పని చేశాం. ఎందుకంటే ప్రభుత్వం వైపు ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు రావాలని, అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటారనే భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆపామంటే కేవలము 3 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంగన్వాడీలో ఉండాల్సిన పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు తీసుకుపోయి పాఠశాల వేయడం వల్ల వాళ్ళ యొక్క ఆటలు లేక వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోతున్నారని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఏవైతే ఫ్రీ బస్ ఎలా పెట్టారో పాఠశాలలు కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి లక్షలు ఫీజు చెల్లించి జీవితాలు ఆగం చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. రేపు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు గవర్నమెంట్ వారు. అదే విధంగా మెడికల్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలి, ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలి, ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలి. కానీ ప్రభుత్వ పాఠశాల మాత్రం చదువుకోవట్లేదు. ఆ విషయాన్ని బట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా